ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశకాండం 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు ఉదయకాలమే మంచు కురిసింది. ఆ మంచుతో పాటు మన్నా కూడా కురిసింది. వారు ప్రొద్దుకిన తర్వాత ఆ మన్నా కోసం వారు వెళ్ళినట్లయితే ఆ మన్నా వారికి ఆ రోజు దొరికి ఉండేది కాదు. మన్నా ఆలస్యమైతే దొరకదు. ఈరోజు ఉదయకాలం ఒక మన్నా మీకు దొరుకుతుంది. ఈ విధంగా దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ మన్నాని మీకు అనుగ్రహిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయనకెంతో ప్రియులు. ఆయన మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు, తన యొక్క రక్తాన్ని చిందించాడు. మీకోసం ప్రాణం పెట్టిన ఆ దేవుడు ఏ విషయంలోనూ మిమ్మలను మరిచిపోడు. ఆయన మీ చెయ్యి విడిచిపెట్టాడు. తప్పకుండా మీకు ముందుగా సాగి వెళ్తాడు. అన్నింటిలో మీకు జయాన్ని ఇస్తారు. అయితే ప్రతి విషయంలో మీరు ఆయన వైపే తిరగవలసినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మనం అన్ని విషయాలలో దేవుణ్ణి ముందుంచితే ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథంలో యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనం చదువుతాం. అతడు చెరసాలలో వేయబడ్డప్పుడు పానాదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఒకే దినాన ఒకే రాత్రిలో కలలు కన్నారు. తెల్లవారేసరికి వారి ముఖములన్నీ కూడా పాలిపోయినాయి. యోసేపు గుర్తుపట్టాడు. నిన్న మొన్న ఉన్నట్టుగా ఈ రోజున మీ ముఖాలు అలాగెందుకు లేవు? ఎందుకు మీరు బాధపడుతున్నారు అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, మాకు కలలు వచ్చినాయి. ఆ కలల భావాన్ని చెప్పడానికి ఎవరు మాకు లేరు అన్నారు. అప్పుడు యోసేపు వారితో ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 40వ అధ్యాయము 8వ వచనం. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు యోసేపు? భావములు చెప్పడం దేవుని అధీనమే అని చెప్తున్నాడు. అంటే యోసేపు దేవుణ్ణి ముందుంచుతున్నాడు. ఫరో రాజుకి కల వచ్చింది. ఆ కల భావాన్ని చెప్పడానికి ఎవరు లేరు. తక్షణమే యోసేపుని ఫరో రాజు పిలిపించాడు. నీవు నా కలను విన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావాన్ని చెప్పగలవు అని ఫరో యోసేపుతో అంటాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడు? అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. అంటే దేవుణ్ణి అక్కడ ముందుంచుతున్నాడు. యోసేపు జీవితంలో అతడు అంత విజయ శిఖరాలకి ఎలా ఎదిగిపోయాడంటే దేవుణ్ణి అతడు ముందుంచడం నేర్చుకున్నాడు. ఈ రోజున మనం కూడా అదే నేర్చుకోవాలి. ఆ కళకి భావం చెప్తూ యోసేపు 25వ వచనంలో ఇలాగన్నాడు. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుడైనటువంటి చక్రవర్తి ముందు దైవజనుడైన దైవభక్తుడైన యోసేపు దేవుని గణపరుస్తున్నాడు. మీ జీవితంలో దేవుని గణపరచండి. ఆయనను ప్రతి కార్యములోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ఒక్క మీటింగులోనూ మీరు ముందుంచండి. మీ జీవితంలో
ఘనమైన విజయాలు చూస్తారు. మీరు వర్ధిల్లుతారు. మీరు భయపడకండి, పరిస్థితులకు వెరవకండి. మీరు దేవుని తట్టు చూడండి. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో అది గ్రహించండి. మీరు దేవుణ్ణి ఆ విధంగా కొనియాడి భక్తి ప్రపత్తులతో ఆయనను స్తుతించినప్పుడు, ఆయనని అన్ని విషయాలలో ముందుంచినప్పుడు మీరు అద్భుతమైన జయముతో నింపబడతారు. లోకమంతా కూడా మీ వైపు తేరి చూస్తుంది. ఇది దేవుని మహిమయే అని లోకం చెప్పుకుంటుంది. దేవుడు మిమ్మలను అలాగూ ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అన్ని విషయాలలో, అన్ని సంగతులలో, అన్ని కార్యములలో మిమ్మలను ముందుంచడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని సెలవిచ్చారు. ఈ ఉదయం మేము మిమ్మలను గణపరుస్తున్నాం, మిమ్మలను హెచ్చిస్తున్నాం, మిమ్మలను మహిమపరుస్తున్నాం. అయ్యా, మీరు కృప చూపించండి, మీరు బలపరిచి ఆశీర్వదించండి. మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారిని అద్భుతంగా క్రమక్రమంగా వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.